కదా, అయిందా కడప స్టీల్ ఫ్యాక్టరీ? చంద్రబాబు గారు దాన్ని విస్మరించారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి ఎన్నిసార్లు దానికి శంకుస్థాపనలు చేశారు తప్పితే ఆ ప్రాజెక్టు ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళిందా? ఈ రోజు వరకు ఖాళీగానే పడి ఉన్నాయి ఆ ల్యాండ్లన్నీ. ఎవరు బాధ్యులు? రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఇది ఎప్పుడో అయిపోయాయి. కానీ శంకుస్థాపనలు వేయడానికి వచ్చినప్పుడల్లా శంకుస్థాపనలు వేయడానికి తప్పితే ఆ ప్రాజెక్టును వాడుకున్న పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చుంటే ఎంతమందికి, 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు వైసీపీ ఎంపీగా ఉండి కూడా ఏం చేశాడు అని అడుగుతున్నాం. ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని మీరు ఓట్లేస్తే గెలిచిన ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పుడైనా కొట్లాడా? ఎప్పుడైనా అడిగారా? బెంగళూరు టు కడప రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపించారు. కానీ